ప్రోటోకాల్ నెంబర్ 3 యూఏఆర్టీ, యూనివర్సల్ అసింక్రనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్. ఈ యూఏఆర్టీ ప్రోటోకాల్ కూడా సీరియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాలే, కాకపోతే మనకి పేరులోనే ఉంది యూనివర్సల్ అసింక్రనస్ అని. సో అసింక్రనస్ ఏంటంటే ఈ ప్రోటోకాల్లో ఎటువంటి క్లాక్ సిగ్నల్ ప్రెజెన్స్ అనేది ఉండదు. ఈ యూఏఆర్టీ ప్రోటోకాల్లో డేటా కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుందంటే 2 డివైజెస్ మధ్యన ఎట్ ఏ టైము నీకు 1 ఫ్రేమ్ ఆఫ్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మాక్సిమం 1 ఫ్రేమ్లో ఉండేది 1 బైట్ ఆఫ్ డేటా. 1 బైట్ అంటే టోటల్గా 8 బిట్స్ ఉంటాయి. సో నీకు డేటా అనేది ఎన్ని బైట్స్ ఉన్నా కానీ ఎట్ ఏ టైం నువ్వు 1 బైట్ ఆఫ్ డేటాను మాత్రమే పంపించగలవు. ఈ యూఆర్టీ ప్రోటోకాల్లో మాస్టర్ డివైస్, స్లేవ్ డివైస్ ఈ కాన్సెప్ట్ ఏమి ఉండదు. డైరెక్ట్గా 2 డివైజెస్ మధ్యన కమ్యూనికేషన్ అనేది ఇండిపెండెంట్గా జరుగుతుంది. సో ఇట్స్ లైక్ ఏ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్. 1 బైట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్లో టోటల్గా 8 బిట్స్ ఉంటాయని చెప్పాను కదా, వాటితో పాటు స్టార్ట్ బిట్, స్టాప్ బిట్ కూడా ఉంటాయి. ఈ స్టార్ట్ అండ్ స్టాప్ బిట్స్ ఎందుకు అంటే మనం ఏదైతే పర్టికులర్ డేటా ఫ్రేమ్ సెండ్ చేస్తున్నామో ఆ డేటా ఫ్రేమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది రిసీవర్కి ఐడెంటిఫికేషన్ కోసం ఈ స్టార్ట్ అండ్ స్టాప్ బిట్స్ యూజ్ చేస్తాం. ఎప్పుడు చెప్తున్నట్టు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాము. ఈ యూఆర్టీకి బెస్ట్ రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటంటే లెటర్ పోస్టింగ్. ఎలా అయితే సింపుల్ గా లెటర్ పోస్టింగ్ లో లెటర్ అనేది సెండర్ నుంచి రిసీవర్ కి వెళ్తుందో, ఈ కమ్యూనికేషన్ ప్రోటోకాల్లో కూడా డేటా అనేది ట్రాన్స్మిటర్ దగ్గర నుంచి రిసీవర్ దగ్గరికి అలానే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే నీ ఫ్రెండ్కి లెటర్ సెండ్ చేస్తున్నావు అనుకుందాం. నువ్వు సెండర్ అవుతావు, మీ ఫ్రెండ్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు రిసీవర్ అవుతారు. సో ఈ లెటర్ మీద వేసే ఎన్వలప్ స్టాంప్ ఏమవుతుందంటే స్టార్ట్ బిట్, అంటే ఈ లెటర్ అనేది ఎక్కడికి వెళ్ళాలో చెప్తుంది ఆ స్టార్ట్ బిట్. సో ఇంకా లెటర్లో ఉండే కంటెంట్ అంతా డేటా బిట్ అనుకుంటే లాస్ట్ లో నీ సిగ్నేచరే స్టాప్ బిట్ అవుతుంది. ఎన్వలప్ మీద ఉండే స్టాంప్ ఏం చెప్తుంది, లెటర్ ఎక్కడికి వెళ్ళాలో చెప్తుంది. లెటర్లో ఉండే కంటెంట్ ఏంటంటే డేటా బిట్స్, అంటే డేటాని ఏం సెండ్ చేస్తున్నావో చెప్తుంది. లాస్ట్ గా మనం ఎక్కడికి వచ్చి ఆగుతాం, ఎవరైతే సెండ్ చేస్తారో వాళ్ళ సిగ్నేచర్ దగ్గరకు వచ్చి ఆగుతాం, అంటే లెటర్ ఎండింగ్ లో సిగ్నేచర్ అనేది ఉంటుంది. అది స్టాప్ బిట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ లెటర్ని తీసుకెళ్లే పోస్ట్ మ్యాన్ ఏమవుతారంటే బస్ వైర్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఫైనల్ గా యూఆర్టీ ప్రోటోకాల్ అంటే అదనమాట. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయి. ఇంకా మనకి ఫైనల్ ఒక ప్రోటోకాల్ అయితే మిగిలిపోయింది, అదేంటంటే సిఏఎన్. దాని గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకుంటా మరి, బాయ్.